హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో 3 స్టేజెస్ ఉంటాయి. అది ప్రిలిమ్స్, సెకండ్ స్టేజ్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్కి 400 మార్క్స్ ఉంటాయి, మెయిన్స్కి 1750 అండ్ ఇంటర్వ్యూ 275 మార్క్స్. ఫైనల్ ర్యాంక్ ఈజ్ బేస్డ్ ఆన్ ద టోటల్ స్కోర్ ఆఫ్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ మార్క్స్. ఫైనల్ ర్యాంక్లో ప్రిలిమ్స్ మార్క్స్ కౌంట్ చేయరు. ఫ్రెండ్స్, ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి. ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. బట్ ప్రిలిమ్స్ మాత్రం తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఇంగ్లీష్లోనే రాయాల్సి వస్తుంది. మెయిన్స్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, అది తెలుగు మీడియంలో రాసుకోవచ్చు. ఇంటర్వ్యూ కూడా తెలుగులో ఇవ్వచ్చు. ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1కి 200 మార్క్స్ అండ్ పేపర్ 2కి 200 మార్క్స్. ఎగ్జామ్ 2 అవర్స్ ఉంటుంది. పేపర్ 1 మార్నింగ్ కండక్ట్ చేస్తారు, పేపర్ 2 ఈవినింగ్ కండక్ట్ చేస్తారు, మీన్స్ ఆఫ్టర్నూన్. పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఉంటాయి అండ్ పేపర్ 2లో ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రిలిమ్స్కి క్వశ్చన్స్ ఇలా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి. పేపర్ 1లో ఈచ్ రాంగ్ ఆన్సర్స్కి 0.66 మార్క్స్ కట్ చేస్తారు. పేపర్ 2లో 0.83 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి కట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2 క్వాలిఫైయింగ్ పేపర్. పేపర్ 2కి 33% మార్క్స్ రావాలి, మీన్స్ 200 మార్క్స్కి 66 మార్క్స్ వస్తే సరిపోతుంది. బట్ ప్రిలిమ్స్ పేపర్స్ కరెక్షన్లో కూడా పేపర్ 2 కరెక్షన్ చేసిన తర్వాతనే క్వాలిఫై అయిన వాళ్ళ పేపర్స్ని పేపర్ 1 కరెక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1లో 110 మార్క్స్ అబోవ్ వస్తే సరిపోతుంది. ప్రిలిమ్స్ పాస్ అయితే నెక్స్ట్ మెయిన్స్కి వెళ్ళడం జరుగుతుంది. బ్లాంక్ ఆన్సర్ చేస్తే నెగిటివ్ మార్క్స్ ఇవ్వడం జరగదు. పేపర్ 1లో జనరల్ స్టడీస్, పేపర్ 2లో ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ కోసం డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతే సరిపోతుంది. అండ్ ఎన్సీఆర్టీ అండ్ స్టాండర్డ్ బుక్స్ ఆల్సో రీడ్ చేయాలి. ఇంగ్లీష్లో ప్యాసేజెస్ అండ్ మ్యాథ్స్లో రీజనింగ్ లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వీటి కోసం మంచి ఇంగ్లీష్ ప్యాసేజెస్ బుక్స్ అండ్ లాస్ట్ 7 ఇయర్స్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అండ్ ప్రాక్టీస్ టెస్ట్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో గెట్ ఆన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మెయిన్స్లో 9 పేపర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మెయిన్స్ రిటన్ ఎగ్జామ్ 3 అవర్స్ ఉంటుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6, పేపర్ 7, పేపర్ 8, పేపర్ 9. పేపర్ 1లో మదర్ టంగ్లో రాసుకోవచ్చు, తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ ఎనీ లాంగ్వేజెస్. పేపర్ 1ని పేపర్ ఏ అని అంటారు. పేపర్ 1కి 300 మార్క్స్. పేపర్ 2 ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది, 300 మార్క్స్ ఉంటాయి. కంపల్సరీ క్వాలిఫై కావాలి. ఈ పేపర్ 2నే పేపర్ బి అని అంటాం. పేపర్ ఏ అండ్ పేపర్ బి ఇవి 2 క్వాలిఫైయింగ్ పేపర్స్. ఇవి 2 కంపల్సరీ పాస్ కావాల్సి ఉంటుంది. పేపర్ 3 ఎస్ఏ పేపర్ 250 మార్క్స్ ఉంటుంది, 3 అవర్స్. ఈ జనరల్ ఎస్ఏ పేపర్ కోసం మనం డైలీ ఈనాడు ఆర్టికల్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6, పేపర్ 7 ఇవన్నీ జిఎస్ పేపర్స్ అండి. 4 పేపర్స్ జనరల్ స్టడీస్ పేపర్స్. 4 పేపర్స్ ఉంటాయి. ఈచ్ పేపర్ 250 మార్క్స్. పేపర్ 4లో ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సొసైటీ గురించి చదవాల్సి ఉంటుంది. పేపర్ 5లో పాలన, రాజ్యాంగం, రాజకీయాలు, సామాజిక న్యాయం అండ్ అంతర్జాతీయ సంబంధాలు. అండ్ పేపర్ 6లో టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటాయి. అండ్ పేపర్ 7లో మీన్స్ జనరల్ స్టడీస్ 4 పేపర్, నీతి, సమగ్రత అండ్ యాప్టిట్యూడ్, ఎథిక్స్ గురించి చదవాల్సి ఉంటుంది. అండ్ పేపర్ 8లో అండ్ పేపర్ 9 ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్స్ 2 పేపర్స్,
ఈ 2 పేపర్స్ పేపర్ 1 అండ్ పేపర్ 2గా ఉంటాయి ఆప్షనల్ సబ్జెక్ట్. ఈచ్ క్వశ్చన్ పేపర్ క్యారీస్ 250 మార్క్స్ అండ్ 3 అవర్స్ ఉంటుంది. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ మీడియంలో కూడా రాసుకోవచ్చు. జనరల్ ఎస్సే అండ్ జిఎస్4 పేపర్స్ తెలుగులో రాసి కూడా ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్స్ ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. అది మన చాయిస్ అండి. తెలుగులో రాయొచ్చు అండ్ ఇంగ్లీష్లో రాయొచ్చు. బట్ జిఎస్4 అండ్ ఎస్ఏ పేపర్స్ ఒకటే లాంగ్వేజ్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ 275 మార్క్స్ ఉంటాయి. ఈ మెయిన్స్లో క్వాలిఫై అయిన తర్వాతనే ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. అండ్ ఓబీసీ వాళ్ళు 35 ఇయర్స్ వరకు ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు. జనరల్ కేటగిరీ వాళ్ళు 32 ఇయర్స్ వరకు అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 9 టైమ్స్ అటెంప్ట్ చేయొచ్చు అండ్ జనరల్ కేటగిరీ 6 టైమ్స్. ఎస్సీ ఎస్టీకి అన్లిమిటెడ్గా ఉంటాయి అటెంప్ట్స్. ఈ సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్ అండ్ ఐఎఫ్ఎస్ టాప్ మోస్ట్ సర్వీసెస్. బట్ మనకు ఐఎఫ్ఎస్ వచ్చిన తర్వాత ఐఏఎస్ రాసుకోరాదండి. ఇవి రెండు టాప్. దీనికన్నా మిగతావి చిన్న పోస్ట్ అండి. మీన్స్ కంపేర్ టు ఐఏఎస్ అండ్ ఐఎఫ్ఎస్. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.